బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్ మీరంతా ఏం చేస్తున్నారండి? ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి కరివేపాకుతో పచ్చడి చేస్తున్నానండి. దీనికోసం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. బాగా వేగిన తర్వాత మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకున్నానండి. చూడండి, పొట్టు మినపప్పు, జీలకర్ర కొంచెం, ధనియాలు కొంచెమేనండి, ఇంకేం అక్కర్లేదు. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా పోపు అంతా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. చింతపండు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను నేను. దీనిలోకి బెల్లం, చింతపండు, కరివేపాకు పోపులు వేసేసుకున్న తర్వాత అదిగోండి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే చాలా బాగా వేగుతుందండి. కరివేపాకు కంటి చూపుకి ఎంతో మంచిదండి. రక్తం కూడా బాగా పడుతుంది. మన కళ్ళు ఎప్పుడైనా బాగా మసకబారిపోయినట్టు కళ్ళు మసకగా ఉంటాయంటారు కదా, అటువంటిప్పుడు ప్రతిరోజు అన్నంలో కొంచెం ఇది కరివేపాకు పచ్చడి వేసుకుని తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. జుట్టు కూడా చాలామందికి ఊడిపోతుంది కదా ఈ మధ్యకాలంలో, ఆ జుట్టుకు కూడా బాగా ఎదుగుదల పెరుగుతుందండి జుట్టు. కరివేపాకు ఇంతకుముందు కూడా 2 సార్లు నానబెట్టేసి బాగా కడిగేసుకున్నానండి. ఎందుకంటే పురుగు మందులు అవి ఎక్కువ ఉంటాయి కదా. మన సొంత చెట్లదేనండి ఇది కరివేపాకు, మా సొంత చెట్టుదే. కరివేపాకు కోసుకొని శుభ్రంగా అదిగోనండి పోపులన్నీ బాగా వేగాలండి. ఎండుమిర్చి, మినపప్పు అన్నీ వేసాను కదా, జీలకర్ర, వెల్లుల్లిపాయలను ఇంకేం అక్కర్లేదండి. ఎంతో టేస్టీగా వచ్చేసిందండి పచ్చడి మాత్రం. చాలా చాలా రుచిగా ఉందండి. వేడి అన్నంలో ఫస్ట్ ముద్దలో వేసుకుంటే ఫస్ట్ అన్నంలో చాలా బాగుంటుంది. తర్వాత మనం కూర వేసుకుని తినచ్చు. చింతపండు కూడా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అదిగోనండి చింతపండు, బెల్లం కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. దీనిలోకి టేస్ట్గా ఉండడానికి కారణం ఏమిటంటే బెల్లమేనండి. బెల్లం లేకపోతే అసలు పచ్చడి టేస్టీ అనిపించదు. ఏదైనా సరే పచ్చడిలో బెల్లం ఉండాలి. చింతపండు కడిగేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత శుభ్రంగా నేను మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, రోస్ట్గా వేగిపోవాలండి కరివేపాకు అంతా కూడాను. చాలామంది పొడిగా కూడా వేపుతారు, తర్వాత పోపులు వేసుకుంటారు. కానీ ఇలా ఆయిల్లో వేపేసుకుని పోపులన్నీ, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేపేసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా మనం కడిగేసుకుని, అదిగోనండి బెల్లం, గట్టి బెల్లమేనండి, గట్టి బెల్లమని ఇలా చెతకొట్టేసుకున్నాను. అంతా మిక్సీలో వేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయిలో ఇదిగోనండి తాలింపు వేస్తున్నాను. పచ్చడి తర్వాత చూపిస్తాను మీకు. మిక్సీ పట్టేసి తెచ్చుకున్నానండి. ఇదిగోండి మళ్ళీ వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు తాలింపులండివి రెండోసారి మాట, సెకండ్ టైము. ఇందాక వేపేసుకున్నవేమో మిక్సీ పట్టేసానండి. చూపిస్తాను. రుబ్బు మీకు ముద్ద పెట్టుకున్నాను పక్కన. పోపు అదిగోండి మిక్సీ పట్టేసుకుని పోపు. ఎందుకంటే ఫస్ట్ మిక్సీ పట్టిన దాంట్లో బెల్లం వేయలేదండి, తర్వాత మిక్సీ పట్టిన దాంట్లో బెల్లం వేసాను అనమాట. ఇదిగోండి కరివేపాకు. ఇందాకంతా తాలింపులు, పోపులు అన్నీ వేసుకున్నాం కదా, చూపించాను మీకు. ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కలిసండి ఇలా ముద్ద అయిపోయింది అనమాట. అదిగోండి రెండోసారి మిక్సీలో వేసుకుంటాం కదా, దానిలో కొంచెం బెల్లం వేసిన వల్ల ఇలా వచ్చిందండి. పాకం అలా వస్తుంది బెల్లం. ఫస్ట్లో ఎప్పుడు బెల్లం వేయకూడదు, లాస్ట్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా, చాలా గుమగుమలాడిపోతుందండి. నిజంగా పచ్చడి ఇలా ఉడుకుతుంటేనే ఆయిల్ అంతా పైకి తేరే వరకు మనం లాస్ట్ వరకు ఆయిల్ పైకి తేరిపోతుంది అన్నమాట. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి దగ్గరుండి ఒక 10 నిమిషాలు అలా కలిపితే సరిపోతుందండి. మనం వాటర్ ఏమి ఎక్కువ వేయం కదా. వాటర్ కూడా చన్నీళ్ళు వేసుకోకూడదండి. వేడి నీళ్ళే కొంచెం దగ్గర పెట్టుకుని వేడివేడిగా కొంచెం మిక్సీలో లైట్గా వేడి చేసి గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవాలండి. అంతే. ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన, కంటికి ఒంటికి రక్తం పట్టడానికి మంచి కరివేపాకు పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.